నిన్న గురు పౌర్ణమి సందర్భంగా బాబా గుడిలో కోలాటం ఆడారండి. మన వెంకటేశ్వర స్వామి టెంపుల్లో వేశారు కదండి. మా ఫ్రెండ్ వేశారని చెప్పాను కదండి. వాళ్ళ టీమేనండి ఇది. వాళ్ళ టీం పేరు వచ్చి హరిగోవింద టీం అంటండి. మేడం గారు ఏమో పూర్ణిమ అంటండి. ఈ మేడం గారు అందరికీ ఉచితంగా నేర్పిస్తారండి కోలాటం. చాలా బాగా వేశారండి. శారీ చూసారండి, డ్రెస్ బాగుంది కదండి అందరిది. అప్పుడేనండి నేను 5కి వెళ్ళానండి, స్టార్ట్ అయింది. బాబా హారతి టైం వరకు వేశారండి ఆ టెంపుల్లో. నేను ఇంకా నుంచొని వాళ్ళకి ఇంకెవరు అక్కడ వీడియో తీసేవాళ్ళు లేరండి, ఇంకా నేనే తీసానండి. మా ఫ్రెండ్ని చెప్పాను కదండి, రమ్మన్నారండి, నిన్ను కూడా కుదిరితే రండి అని చెప్పారు. సరే ఎలాగో గురు పౌర్ణమి కదా, బాగా దర్శనం చేసుకున్నట్టు ఉంటుంది అని చెప్పి వెళ్ళానండి. ఇంకా అక్కడ ఈ కోవిల్ పేరు వచ్చి ఏడుకోవడం అంటారండి. అక్కడ ఇంకా చాలా ఉన్నాయండి పక్కన టెంపుల్స్ అవి కూడా. స్వామివార్లు అందరూ ఉన్నారు. దాన్ని కూడా వీడియో తీశాను, ఇంకొక వీడియోలో పెడతాను. ఈ వీడియోలో అయితే 2 సాంగ్స్ వేశారండి. 2 సాంగ్స్ పెడతానండి. ఇంకా 2 3 ఉన్నాయండి, ఇంకొక వీడియో పెడతానండి. తప్పకుండా వీడియో మొత్తం చూసి లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇంకా మీకు వీడియో నచ్చితే షేర్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి. సరే, ముందుగా ఇంటి వీళ్ళ కోలాటం డ్యాన్స్ చూసేయండి. ఫస్ట్ గణపతి సాంగ్తో స్టార్ట్ చేశారండి. ఇంకా తర్వాత ఇంకొక 2 సాంగ్స్ ఏమో 2 సాంగ్స్ వేశారండి. రాములవారి సాంగ్కి ఇంకా ఏదో సాంగ్ కూడా వేశారండి. కాకపోతే నేను ఏంటంటే ఫస్ట్ గణపతి సాంగ్ పెట్టాను, తర్వాత బాబా సాంగ్ పెట్టానండి. ఇంకా 2 3 ఉన్నాయండి, అది మళ్ళీ ఇంకొక వీడియోలో పెడతాను. తప్పకుండా అందరూ వీడియో మొత్తం చూడండి. భక్తుల వేదన నిత్యవేద పరుపుడా వినాయకుడా కైలాస పుత్రుడవు ఆగనమయ్య ఈ కల్యుగ దేవుడవు నీవేనయ్య మొక్కులకు పోవయ్యా మా గణపయ్యా, మా చిక్కులకు తీర్చాలి చిన్ని గణపయ్యా. నమోనము ఆది దేవనము వక్రతుండ మహాకాయనము, దండాలు దండాలు బొజ్జా గణపతి మా దండాలు తొలగించు ఓ బొజ్జా గణపతయ్య కైలాస పుత్రుడవు మా గణపయ్య ఈ కలియుగాల దేవుడవు నీవేనయ్య. కమ్మటి నీకు చిన్ని గణపయ్య, శ్రీమంత పప్పు నీకు బొజ్జ గణపయ్య, పంచామృతాలు నీకు భక్తితోటి పెట్టేము పరమోపరుడు నీకు ఆరగించరావయ్యా గణపయ్య రవయ్య మా గణపయ్య. కైలాస నిన్ను చూడాలయ్యా కైలాస పుత్రుడవు మా గణపయ్య ఈ కలియుగాల దేవుడవు నీవేనయ్యా. కమ్మటి నీకు చిన్ని గణపయ్య, శ్రీమంత పప్పు నీకు బొజ్జ గణపయ్య. ఇది బాబా సాంగ్ అండి, బాగా వేశారండి. దీనికి కూడా ఇదే కాదండి, అన్నీ కూడా బాగా వేశారండి. నేను అక్కడ చూశాను కాబట్టి చెప్తున్నానండి.
నేను అన్నీ తీసి అన్నీ చూశాను కాబట్టి వాళ్ళు అన్నీ అయిందా కలిసిపోకుండా స్టార్టింగ్లో నవ్వుతూ ఎలా చేశారో ఎండింగ్ వరకు కూడా అలాగే చేశారండి. ప్రతి ఒక్కరూనండి ఏసుతో సంబంధం లేదండి, అందరూ ఇష్టపడి వాళ్ళు నేర్చుకొని ఇష్టపడి చక్కగా స్వామివారి ముందు కోలాటం డ్యాన్స్ వేశారండి. నాకైతే బాగా నచ్చిందండి. మీరే చూస్తున్నారు కదా, ఇంకొక 2 వీడియోస్ కూడా పెడతా కదండి, మీకే చూస్తే అర్థమవుతుందండి. నాకు దీంట్లో అందరికీ కూడా ఇక్కడ నేనే తీశానండి వీడియో, అన్నీ అయిందాక తీశానని. ఒక ఇద్దరైతే ఫోన్ నెంబర్లు కూడా ఇచ్చారండి, మాకు షేర్ చేయండి అని. తర్వాత ఈవినింగ్ మెసేజ్ కూడా పెట్టారండి, బాగా తీశారండి వీడియోస్ అని చెప్పి కూడా. ఇంకా నాకు కూడా సరదా అయింది, ఇలాంటివని కూడా నేను చెప్పానండి. మీరు ఇలా చెప్తుంటే మాకు కూడా బాగా ఎంకరేజ్మెంట్గా ఉందని కూడా అన్నారండి. మనం చేయకపోయినా వాళ్ళు చేస్తుంటే చూస్తుంటే మనం చేస్తున్న ఫీలింగ్ కూడా వస్తుందండి. అంత బాగా డైరెక్ట్గా చూస్తున్నట్టు ఆ ఫీలింగ్ వస్తుందండి. నిజంగా చాలా బాగా చేశారండి. నా ఛానల్లో ఫస్ట్లో పెట్టానండి, ఇలాగే నా ఫ్రెండ్దేనండి కోలాటం వీడియో ఒకటి పెట్టాను. తను కూడా నాకు ఫ్రెండ్ అండి, బాగా బెస్టీ అండి. తన పేరు అయితే సుధా అండి. తను కూడా చాలాసార్లు వేశారు, చాలాసార్లు నన్ను పిలిచారండి, నేను వెళ్ళలేదు. నిన్న వీళ్ళకి వెళ్ళాను, అరే నా బెస్టీకి వెళ్ళలేదు అప్పుడని కూడా నేను ఫీల్ అయ్యానండి. అప్పుడు అవ్వలేదండి. ఇంకా వీలైనా కూడా మా ఫ్రెండ్ చెప్పాను కదండి, కృష్ణవేణి గారు అని పిలిచారండి. సరే దగ్గర అయితే వస్తానని చెప్పానండి. ఎలాగో ఇంక నిన్న గురు పౌర్ణమి కదా, బాబా దర్శనం కూడా చేసుకున్నట్టుంది అని చెప్పి ఇంకా వెళ్ళానండి. ఇక్కడైతే చాలా టెంపుల్స్ ఉన్నాయండి పక్కన, అవన్నీ కూడా తీసానండి. నేను అవన్నీ కలిపి మళ్ళీ ఇంకొక వీడియో చేస్తానండి. చాలా బాగుందండి మొత్తం టెంపుల్ అయితే. 7 కోవిళ్ళు అంటారండి ఇక్కడ, అంటే 7 కోవిళ్ళు ఉన్నాయండి దీంట్లో, అందుకోసం ఈ టెంపుల్కి ఆ పేరండి. ఇంకా ఈసారి నా బెస్టీ అన్నా కదండి, తను కూడా ఎక్కడైనా దగ్గరలో వేస్తే వెళ్తానండి తప్పకుండా. సరే, ముందుగా అయితే ఈ వీడియో మొత్తం చూసేయండి. మీకు వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, ఇంకా కామెంట్ కూడా పెట్టండి. చూస్తున్నారు కదండి, ఎంత బాగా చేశారు. అక్కడ ఉన్న పంతులు గారు అయితే ఆయన కూడా లోపలికి వెళ్ళి తీశారండి వీడియో. ఒక 2 సాంగ్స్ తీశారు ఆయన కూడా. అందరూ కూడా అన్నారండి బాగా చేశారని. ఇంకా స్వామివారి దర్శనం చేసుకోవడానికి వచ్చిన అందరూ కూడా కూర్చొని మళ్ళీ చూశారండి. నిజంగా బాగుందండి. అందరూ కూడా బాగా వేశారు, అన్ని సాంగ్స్కి కూడా బాగా వేశారండి. ఇంకా తప్పకుండా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా సరే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరోసారి చెప్తున్నానండి, ఈ టీం పేరు హరిగోవింద టీం అండి. మేడం గారి పేరు పూర్ణిమ మేడం అండి.
ఎవరికైనా సరే ఉచితంగా నేర్పిస్తారండి కోలాటం. ఓకేనండి, లైక్ చేయడం మర్చిపోకండి. ఉంటానండి.